ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఆ దేవాతి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక విషయాన్ని మనం ప్రతిరోజు తెలుసుకుంటానే ఉన్నాం. గ్రహిస్తూ దేవుని కృప వలన ముందుకు నడవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అన్ని విధాల సహాయము సహకారాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ద్వితీయోపదేశకాండములో 6వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే 6వ అధ్యాయంలో 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకి వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. ఈ సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కనుల నడుమ బాసికం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధకముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలెను. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు ఈరోజు మనం ధ్యానిస్తున్నట్లయితే, మనం పరిశీలన చేస్తున్నట్లయితే, దేవాతి దేవుడు శ్రమల కొలిమిలో నుంచి తీసుకొచ్చిన, ఇబ్బందుల వలయాల్లో నుంచి విడుదల చేసిన వారికి నూతన ప్రపంచాన్ని, నూతన ప్రదేశాన్ని అనుగ్రహించబోతున్న దేవుడు వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు ఇవ్వటం జరిగింది. ఏంటంటే, దేవుడు వారిని విడుదల చేసినప్పుడు యాకోబు సంతతంతటిని ఐగుప్తులో నివాసం చేసి, దేవుడు వాగ్దానం చేసినట్లుగా అబ్రహాముకి నీ సంతానమును ఆకాశపు నక్షత్రం వలె, సముద్రపు ఇసుక రేణుల వలె నేను అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చిన రీతిలో యాకోబు సంతానాన్ని అభివృద్ధి చేశాడు. దేవుడు అభివృద్ధి చేసి